హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 ఈ మేనియా రోజు రోజుకి హైప్ని ఏ రేంజ్లోకి తీసుకువెళ్తుందో తెలియట్లా. ఒక్క ఫైర్ స్ట్రీమ్ సాంగ్తో ఒక ఒక లోకానికి తీసుకెళ్ళిపోయారు. మనం ఏదో దానికి సంబంధించిన సాంగ్ ఆ విజువల్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ లుక్లో బ్లాక్ అండ్ బ్లాక్లో ఆయన ఒక కారులోంచి దిగటం, ఆ బీచ్ వాకులో వామ్మో వామ్మో ఏదో ఒక లోకంలో ఒక ట్రాన్స్లో బతికేస్తున్నట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలా ఉండేటువంటి క్యారెక్టర్ని మనం ఇంతవరకు చూడలేదు. నాకు తెలిసి తర్వాత కూడా చూస్తామో లేదో అనుకునేటువంటి పరిస్థితి. సుజిత్ మొత్తం హైఫిస్ట్ ఇచ్చేస్తున్నాడు మనకి. ఇంకో రేంజ్లో మనం పండగ చేసుకోవచ్చు అనుకునేంత స్టఫ్ అంతా కూడా ఒక సినిమాతో ఇచ్చేస్తున్నాడు అని అన్నాను. ఇప్పటికీ ఈ సినిమా గురించి ప్రీమియర్ షోలకి సంబంధించి ఆల్రెడీ సేల్ అయిపోయాయి. తెలుగు సినిమాకి ఇప్పటి వరకు చెప్పాలంటే ఇండియన్ సినిమాకి ఇతర దేశాల్లో ఎప్పుడూ జరగనంత బిజినెస్ ప్రీమియర్ షోలకి సంబంధించి ఓజీకి జరిగిందంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ట్రైలర్లు, సాంగ్స్ వీటితో వాళ్ళలోనే నెంబర్ 2లో ఉంటే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కొన్ని వచ్చాయి. రేపు సెప్టెంబర్ 15న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నేను ఒక్క మాట చెప్తా, శుక్రవారం రిలీజ్ అయితే శనివారం ఆదివారం వచ్చేటువంటి ఈ 3 రోజుల కలెక్షన్సే ఒక పవర్ ప్యాక్, అసలు ఒక రేంజ్లో ఉంటాయి, మనం ఊహించుకోవసరలా. అలాంటిది దసరా సీజన్ని బేస్ చేసుకుని సెప్టెంబర్ 25 నుంచి దాదాపు 22 నుంచి 3వ తారీఖు వరకు హాలిడేస్ రాబోతున్నాయి. పక్కాగా పవన్ కళ్యాణ్ గారు, సుజిత్, నిర్మాతలు ఒక ప్లాన్ ప్రకారం ఈ సినిమాని దించుతున్నారు. ఒక వారం 10 రోజుల పాటు ఉండేటువంటి ఈ సెలవుల్లో ఈ సినిమాని ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఒక వింటేజ్ లుక్లో పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో వదిలితే ఉంటుందా? ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? మనం ఊహించడమే కష్టం. నిజంగానే చాలాసార్లు చాలామంది అంటున్నట్టుగా థియేటర్లు ఏమైపోతాయా, ఏం జరిగిపోద్దా, ఆ జాతర ఉత్సవాలు ఎలా జరుగుతాయో మనం ఊహించుకోవడమే కష్టం. ఇకపోతే దీంట్లో ఒక షాట్ ఉందంటండి. పోలీస్ స్టేషన్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుందట. ఆ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ గారి యాక్షను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుందట. ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి డైలాగ్స్, ఆయన కళ్ళతో మాట్లాడేటువంటి ఆ వార్నింగు, నిజంగా ఆ సీను థియేటర్లో పడితే నిజంగా చాలామంది చెప్తున్నారు, నిజంగా ఆ సినిమాలో కొంతమంది ఆ సినిమాలో చూసిన వాళ్ళు మీరు ఊహించరట, ఒక్కొక్కళ్ళు థియేటర్లో ఊగిపోతారట. పవన్ కళ్యాణ్ గారిని ఆ పోలీస్ స్టేషన్ సీన్ వస్తే చాలు, ఆ ఒక్క పోలీస్ స్టేషన్ సీన్ కోసమే 10 సార్లైనా మినిమం చూస్తారట. ఆ రేంజ్లో ఉండబోతుందట ఆ ఒక్క సీనే. అలాంటి దాదాపు ఒక 100 సీన్లు ఉంటాయంట ఓజీలో. ఇంకా రాసి పెట్టుకోండి. ఏం చేసుకుంటారో తెలియదు. నాకు తెలిసి హ్యాపీగా థియేటర్ వాళ్ళందరూ కూడా ముందు మంచిగా సేఫ్టీగా అక్కడ ఉన్నటువంటి జనాలకి, థియేటర్కి ఏమీ కాకుండా ఇన్సూరెన్సులు చేయించుకోవాలి. ఎందుకంటే సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా ఇన్సూరెన్సులు చేయించుకోవడం బెటర్ ఏమో. పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తే ఏమైపోద్ది ఈ గుండె, మామో అసలు ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నార్మల్గా పొలిటికల్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు మాట్లాడితేనే మనకు కష్టం అయిపోతుంది. అలాంటి థియేటర్లో అలాంటి వింటేజ్ లుక్లో ఒక పవర్ఫుల్ సీన్లో మనం ఊహిస్తామా? ఏమమ్మో ఏమైపోతామో బాబోయ్. మాటలతో చెప్పడం కాదు, కానీ ఇంకొక 10 రోజులే కదా, 15 రోజులు ఉంది. ఆ 15 రోజుల్లో మనకు అర్థమైపోద్ది థియేటర్లు ఏమైపోతాయో ఏంటో. ఇవే మన కళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ సీన్స్ మీదే ఉంటుంది. థియేటర్స్కి మాత్రం, థియేటర్ యాజమాన్యాలకి మాత్రం మన మీదే ఉంటుంది. బాబోయ్ వీళ్ళు ఏం చేస్తారో, ఆ సీన్ పడితే ఏం జరుగుతుందో బాబోయ్ అని చెప్పి కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఇంకా అకీరా గురించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తున్నాయి. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన అకీరాని తీసుకుని వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక సెరమనీకి వెళ్ళారు. అక్కడ కూడా మనకు తెలుసు ఆ 6 అడుగుల పైన ఉండేటువంటి ఆ ఆజానుబాహుడు మరి ఈ సినిమాలో ఉంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే తట్టుకోలేం. అసలు అకీరాని చూస్తుంటేనే పిచ్చొచ్చేస్తుంది. ఆ కట్అవుట్, తన లుక్స్, ఆ హనుమంతుడి
గద వేసుకున్నాడు మెడలో చిన్న లాకెట్. వామ్మో! అలాంటి అఖీరా థియేటర్‌లో స్క్రీన్ మీద కనపడితే వామ్మో! ఇక మనం ఊహించండి ఏమైపోతామో, ఏం జరిగిపోతుందో, ఎలా ఉండబోతుందో మనం మాటల్లో చెప్పలేం అసలు. అదొక అదొక లోకానికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది నాకైతే ఓజీతో. చూద్దాం ఆ లోకానికి పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు తొందరగా తమన్ గారు కూడా ట్రైలర్ రూపంలో ఇంకొంచెం హిట్ ఇస్తే ఆ హింట్‌తోనే ఏ లోకానికి వెళ్ళిపోవచ్చో చూడాలి.